హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచిగా టమాటో రైస్ చేసుకుందామండి. ఈ సమ్మర్లో ఎంత ఈజీగా కుక్ చేసుకుంటే అంత హాయిగా ఉంటాం కదా. ఇది 1 pot మీల్ అనమాట. దీనికోసం నేను మంచిగా 2 cups ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని మంచిగా సోక్ చేసేసుకుందాము. వాష్ చేసుకొని ఒక 15 to 20 minutes సోక్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక కుక్కర్లో చేసేస్తున్నాను అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో ఆయిల్ అండ్ గీ, అంటే కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకోండి. ఏ పులావ్స్కైనా ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలా, మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది వేసేసుకోండి. బగారాకు అనేది మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం వేపేసుకుందాము. ఇది వేపుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకొని కొంచెం పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కుక్ అయింది అనుకున్నాక మంచిగా 2 cups ఆఫ్ రైస్ కనుక నేను 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాను. అది కుక్ అయ్యేలోపు ఒక పెద్ద టీ స్పూన్ తోటి 2 teaspoons పెరుగు తీసుకుంటున్నాను. సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా అందులో కూడా వేసుకోవచ్చు. బట్ పెరుగు ఈజీగా మనకి అందులో పడుతుంది అనమాట కుక్కర్లో, అందుకే ఇలా చేయడము. అండ్ ఈక్వల్గా మంచిగా టేస్టీగా ఉంటుంది, కలర్ బాగుస్తుంది. సో ఇది కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో. ఇది మంచిగా కుక్ చేసుకుందామండి. పెరుగు దనాదన్ తిప్పాలి, లేకపోతే పెరుగు అనేది విరిగిపోతుంది. దనాదన్ అందులో కలిపేసేసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ అండ్ ఈక్వల్ క్వాంటిటీలో వాటర్. అయితే రైస్ని ఎప్పుడు కలపకూడదు, ఇలా మెల్లమెల్లగా అనుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి వాటర్ పోసేసి 2 విజిల్స్ అంతే, మనకి టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది. అది కూడా చాలా సింపుల్గా ఒక 15 to 20 minutesలో చేసి పెట్టేయచ్చు. లంచ్ బాక్సెస్కైనా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడైనా కూడా మంచి చల్లటి రైతాతో తింటే అది